యాడుంది సార్ ప్రజాస్వామ్యము? ఎందుకు మీరు ఇట్లా ఓట్లు ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు. పిల్లలు కాదు ముండలు గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. మల్లికార్జున పొద్దున్నే పోయింది సార్, రావద్దు ఇంటికి పంపించినారు సార్. ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్, నేను ఫోన్లు చేసిందా రావద్దండి అని చెప్తాను. అధికారులు చెప్తున్నారా, చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన వారు చెప్తున్నారా? అధికారులు చెప్తాను, పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు సార్. పోలీసు వాళ్ళు కూడా రావద్దండి, మేము ఫోన్ చేసిందాక వీళ్ళు ఫోన్ చేసిందాక అంటున్నారు. ఎప్పుడైనా ఇలా జరిగిందా పులివెందులు? ఇప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగలేదు సార్. ఫస్ట్ ఎంత దారుణంగా ఈడ బాగా లక్షణంగా బాగా వేసిపోతాను. మాట్లాడదాము. ఎలక్షన్ స్టార్ట్ అవ్వాలంటే ఇద్దరు ఏజెంట్స్ ఉండాలా లేదా? ఎవరు చూపించారు? మా ఏజెంట్ చూపించము. ఇంట్లోనే ఉన్నా ఎవరు వస్తున్నారు కదా? మీ తెలివి మాకు లేదనుకున్నారా? పండి అవసరం లేదు, పండి మాకు ఓటు ఏడొక జోలిగా పెట్టారు. ఇప్పుడు వచ్చారా మీరు తొలగను ఏజెంట్లను ఆయనను నిలబడి లేడీస్ కూడా ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చినారు, ఏదాన్ని ఇచ్చినారు పోలీసు వాళ్ళను మీరు మేము మల్లికార్జునపురం సార్. పొద్దున్నే 7 గంటలకు పోతే వేసి రావాల ఓటు, మాకు ఇంటి దగ్గర పని ఉందని వచ్చినాం సార్. వాళ్ళ లోపలికి పంపించలేదు సార్. 11కి రాపోండి, 9కి రాపోండి, రాకుంటే ఏం పోలే అని అంటున్నారు. మా ఊరోళ్ళని ఎవరిని పంపించారు. మల్లికార్జున పొద్దున్నే పోయింది సార్, రావద్దు ఇంటికి పంపించినారు సార్. ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్, నేను ఫోన్లు చేసిందా రావద్దండి అని చెప్తాను. అధికారులు చెప్తున్నారా, చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన వారు చెప్తున్నారా? అధికారులు చెప్తాను, పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు సార్. పోలీసు వాళ్ళు కూడా రావద్దండి, మేము ఫోన్ చేసిందాక వీళ్ళు ఫోన్ చేసిందాక అంటున్నారు. ఎప్పుడైనా ఇలా జరిగిందా పులివెందులు? ఇప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగలేదు సార్. ఫస్ట్ ఎంత దారుణంగా ఈడ బాగా లక్షణంగా బాగా వేసిపోతాను. 11 దాకా రావద్దు అంటున్నారు. మధ్యాహ్నం దాని ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు రావకండి అని ఒకరు అంటున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు?
ఎన్నిక జరిగే మమ్మల్ని బేయనిచ్చేటట్టుగా కానరాలేదు. వద్దు పోండి అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు రాండి, ఓటు బేద్ది ఏమొద్దు మీరు, ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేత్తరు అంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? మేము మల్లికార్జునపురం నుండి వస్తాను. ఎక్కడ ఏ ఊర్లో ఓటు వేయడానికి? కొత్తపల్లెకు. మామూలుగా మామూలుగా అయితే చంద్రగిరి మా ఊరే బూత్ ఇప్పటికి. ఈసారి కొత్తపల్లికి వేసినారు. వాళ్ళు వద్దు పోండి అంటున్నారు, 11 వరకు రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి 2 గంటల వరకు రావకండి ఓటేను, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు. అది సార్ అట్లుంది. ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు, జెడ్పీటీసీ ఎలక్షన్లు. కాకపోతే ఓటేని పోతే ఇప్పుడే రాలేదు, మీరు మధ్యాహ్నం పూట రాకండి, ఇప్పుడు లేవు, ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి, సీసీ కెమెరాలు పనిచేయలేదని ఎన్నిక పంపిస్తున్నారు. అందరినీ తమిళ వాళ్ళందరితో లోపలికి పంపిస్తుంటారు. చాలా బయట అయితే వీళ్ళు అయితే ఎవరో తెలియదు, అంతా కొత్త మనుషులు ఉన్నట్టున్నారు. చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. లోకల్ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళను, మేము పులివెందుల మండలం కూడా చూడలే వాళ్ళను. చాలా మంది ఎన్నిక పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఓటు లేదని లేదు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాకండి, ఇప్పుడు ఏదో బాక్సులు రెడీ చేసుకుంటారు, కెమెరాలు పని చేయలేదని పంపిస్తేస్తాను. లోపలికైతే పంపించలేదు. అక్కడ మిగతా వాళ్ళు ఎవరున్నారా? వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన మనుషులు వచ్చి లోపలికి పంపిస్తుంటారు. పోలీసులు పంపిస్తుంటారు. మటుకు ఇది ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు, ఏదో వాళ్ళే చేసుకుంటారు. ఓటర్లను అయితే లోపలికి పంపించలేదు, చాలా ఇబ్బందిగా పడుతుంది. అలా నీలాగా ఎంతమంది తిరిగి వచ్చారు వెనక్కి? మొత్తం అందరినీ పంపిస్తున్నారు, ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు. ఎవరే గాని పంపిలేదు అసలు అడిగిపోతే గానీ. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే ఆడ లేరు కూడా లేరు, అక్కడ లోపల ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరో బయట ఆడ ఉండే మనుషులు మాత్రం స్కూల్ దగ్గర ఎవరో కొత్త తెలియదు వాళ్ళకి మనకైతే కదా, వాళ్ళు లేవు, మీరు పోయి మళ్ళీ రాకపోయి మధ్యాహ్నం పూట అంతలోకి రెడీ చేసుకుంటాం అంటున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళ కొత్త వాళ్ళు ఎంత మొత్తం